ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక శ్రోతలకు ముందుగా నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి సాహితీ మిత్రులు, ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ సంయుక్తంగా నిర్వహించినటువంటి కవితల పోటీలకు సంబంధించి పంపినటువంటి కవితల్ని చదివి వినిపించటం జరుగుతోంది. ఇది 3వ భాగం కార్యక్రమం. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు కవితలు చదివి వినిపిస్తున్నారు. నమస్కారం అండి. ఇప్పుడు వి నాగరాజు గారు మెట్పల్లి నుంచి పంపిన కవిత నేను సామాన్యుడిని. వాడికి 10 తలలు, అధికారం, అహంకారం, అవినీతి, బంధుప్రీతి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. నేను సామాన్యుడిని, నాకు ఒకే తల, నిజాయితీ, ధర్మం నా తోడు, ధైర్యం నా నీడ. బోధిస్తా, సమీకరిస్తా, పోరాడుతా, వామనుడినై నిన్ను అధఃపాతాళానికి అదిమేస్తా. సామాన్యుడి దెబ్బకు సామ్రాజ్యాలే కదిలాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు అవినీతి, నీ 10 తలల పాశవికాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తా. నేను సామాన్యంగా కనిపించే అసామాన్యుడిని. నాగరాజు గారు మంచి ఆశావాదాన్ని ప్రకటిస్తున్నారు కవితలో. వాడికి 10 తలలు, నాకు ఒకే తల, అయినా సరే బోధిస్తా, సమీకరిస్తా, పోరాడుతా, నీతి జయిస్తుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత శ్రీ టి ధనుంజయ్ గారు గోరంట్ల, గుంటూరు నుంచి గాలి సోకింది. ఏ అవినీతి నాయకుడి గాలి సోకిందో ఏమో, గార్డెన్లోని పూలన్నీ నల్లగా మారాయి. లంచగొండి ఇటీవలే రిటైర్ అయ్యాడట. లంచం ముట్టనిదే చేతులు వణుకుతున్నాయని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అవి నీటి ప్రాజెక్టులు, అవినీతి ప్రాజెక్టులు. ముహూర్తాలన్నీ శంకుస్థాపనలకే, ప్రారంభోత్సవాలకు నోచుకోనివ్వని యమగండం అవినీతే కదా. అవినీతి సౌధాలు, ఆశల పునాదులపై అవినీతి సౌధాలు నిర్మిస్తున్నారు పాలకులు. దాన్నే అభివృద్ధిగా భావించి మురిసిపోతున్నారు అమాయక ప్రజలు. ఆమ్ ఆద్మీనే అవినీతి కోరలు పీకేస్తాడని అందలమెక్కించారు. తుదకు ఆ విషసర్పం కాటుకే గురైనాడు. ధనుంజయ రెడ్డి గారు మంచి మినీ కవితలు వినిపించారు. ఇక్కడ అధికారులు తలుచుకుంటే చీకటిని వెలుగని చెప్పగలరు, వెలుగుని చీకటైన చెప్పగలరు అని చెప్పడానికి అవి నీతి ఫ్యాక్టరీలు అని చెప్పొచ్చు, అవినీతి ఫ్యాక్టరీలను కూడా చెప్పగలిగిన సమర్థులు అని చెప్పి చక్కని మినీ కవితలు రాశారు. బాగుంది. జడా సుబ్బారావు గారు నూజివీడు నుంచి నిజాయితీ ఒక వ్యాయామం కావాలి. అవినీతి వటవృక్షం అంతటా విస్తరిస్తున్నప్పుడు నిజాయితీ గళం వినిపించటం ఒక వ్యాయామం కావాలి. చేతులు ముడుచుకొని చీకటిని గెలిపించటం కంటే సత్యం మా శక్తి అని నినదించటం ఒక వ్యసనం కావాలి. జీవితం లాభనష్టాలతో చేసే వ్యాపారం కాదు. అడుగులు దిగజారి అలసిన మనుషుల చిరునామా కాదు. లోకహితాన్ని కాంక్షిస్తూ స్వార్థం మబ్బుల్ని చీల్చడం ఒక చిన్న నిజాయితీ విత్తనాన్ని వ్యక్తిత్వంగా మలుచుకోవడం. మనలోనో మనతోనో అవినీతి వ్యతిరేక దీక్ష మొదలవ్వాలి. దేశం కొమ్మకు కొత్త భవిష్యత్తు పూలను పూయించాలి. నిజాయితీ అనే నిఖార్సైన ఎరువుతో భారతదేశం అనే మహావృక్షానికి నీతి పూలు పూయించాలి. రండి, తప్పుడు దారిలో ప్రయాణం పెద్ద చీకటి అని మన పిల్లలకు నేర్పుదాం. నిజాయితీలో ఓటమి కాదు, ఓర్పుతో గెలిచే మార్గం ఉందని యువతకు చెబుదాం. ధనం కాదు మూలం, ధర్మమే మన బలం అని సమాజానికి గుర్తు చేద్దాం. నిజాయితీని వ్యాయామంగా మార్చుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. సుబ్బారావు గారు చెప్తున్నారు, దారిలో ఉన్న చీకటి తప్పు కాదట, తప్పుదారిలో వెళ్ళటమే పెద్ద చీకటి అని చెప్పి చక్కగా చెప్పారు. డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారు కరీంనగర్ అవినీతి రహిత సమాజం కోసం, స్వరాజ్యం కోసం నిలువు దోపిడీనిచ్చిన దేశం మనది. స్వాతంత్ర్యం కోసం సమైక్యంగా పోరాడి గెలిచిన చరిత మనది. విలువల జీవనాన్ని కొనసాగించిన
మానవ జీవితాల సంస్కృతి మనది. ప్రపంచమే మన వైపు తొంగి చూసిన ఉత్తమ నాగరికత మనది. బాధ్యతాయుతమైన పనికి అదనపు అర్థాన్ని కోరే అవినీతి పరులతో నేడు దేశం విలవిలలాడుతుంది. రాజకీయ నాయకుల మెదళ్ళు అవినీతిని శ్వాసగా మార్చుకొని వటవృక్షంలా వేళ్ళూను కొన్నవి. పుట్టినప్పటి నుంచి మరణం వరకు అడుగడుగున వికృత చేష్టలతో ఇందుగలడందు లేదన్నట్లు విశ్వవ్యాప్తమై విషాన్ని చిమ్ముతుంది. పచ్చని దేశానికి చెదలు పడుతుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలబెడుతుంది. అవసరాలు పెరిగినప్పుడు, ఆశలు అవధులు దాటినప్పుడు, సుఖలాలసలో పడినప్పుడు మనిషిని లొంగదీసుకునే మహమ్మారి, ఒకసారి అడుగిడితే బయటకు రాలేని పద్మవ్యూహం, దారి తెలియని సాలెగూడు, వల విసిరే అందమైన లేడి, అదే అవినీతి వగలాడి మనిషి అసంతృప్తి నుండి పొదిగేది. అవినీతి అంతానికై అక్షరాయుధం చేపడదాం. నీతిని విస్మరించక అవినీతికి చెక్ పెడదాం. అవినీతి భూతాన్ని దేశం నుండి పారద్రోలుదాం. వేళ్ళూనిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిద్దాం. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సమిధలుగా మిగులుదాం. భారతదేశాన్ని ప్రగతి పథంలో నిలబెడదాం. ఉక్కు నరాల పిడికిళ్లను బిగించి ఉవ్వెత్తున ఎగిసిన కెరటాల్లా నిలిచి నిర్మిద్దాం అవినీతి రహిత సమాజాన్ని. అవినీతి లేడి, అందమైన వగలాడి, చాలా బాగా చెప్పారు. అవినీతిని అంతం చేయటానికి నీతి పోరాటం తప్పనిసరి అనటానికి ఉక్కు నరాల పిడికిళ్ళు బిగించి ఉవ్వెత్తున ఎగిసిన కెరటాల్లా ఉద్యమం నిర్మిద్దాం అంటున్నారు వైరాగ్యం ప్రభాకర్ గారు. తర్వాత కిం కర్తవ్యం అంటూ డి నాగజ్యోతి శేఖర్ గారు మురమళ్ళ నుంచి పంపిన కవిత. కొండల్ని తొలిచి గుండెల్ని పెకిలించే 2 కాళ్ల గుణపాలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. విలువలని మురిక్కాలువలో తోసేసిన మూతల్లేని మ్యాన్హోల్స్ నుండి అవినీతి దుర్గంధం దేశపటం అంతటా వ్యాపిస్తుంది. గంగా భాగీరథి సగం కాలిన శవాలతో ఊపిరాడక స్వచ్ఛతను కాశీలో వదిలేసింది. నీతి అఘోరా అయి అడవుల్లో తిరుగుతుంది. పూతన పాలల్లో ఏ కల్తీ లేదు, అచ్చంగా విషమే. కలియుగ బాల్యమే పాల పేరిట విషం తాగుతున్నది. నిజం మారువేషాల్లో తిరుగుతుంది. అబద్ధం ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అని. పేదరాశి పెద్దమ్మకు కథలు లేకుండా పోయాయి. చందమామను విడిచి ఎటో వెళ్ళిపోయింది. వెన్నెల ముఖం మీద చీకటి దట్టంగా కమ్ముకుంది. మోహిని ఇంకా మోసం చేస్తూనే ఉంది. శ్రమకు కనీసం రాహుకేతువుల్లా తలలు కూడా మిగలట్లేదు. గుడిసె బహుళ అంతస్తుల పునాది తవ్వకాల్లో కూలీ అయిపోయింది. దోపిడీ నోట్లు మెక్కి గుండె పైకి పోతుంది. మరో దారి లేదు. అమానవీయం అసలే కాదు. ఆర్థిక నేరాన్ని 302 సెక్షన్లో చేర్చాలి. అంబేద్కర్ని తక్షణం ఆవాహన చేయండి. అప్పుడే దేశానికి స్వచ్ఛతా ఉదయం. ఈ అవినీతి ప్రభావం వలన నీతి దుస్థితుల్ని చాలా దయనీయంగా వర్ణించారు నాగజ్యోతి శేఖర్ గారు. నిజం మారువేషాలు తిరుగుతోందట. అంటే పబ్లిక్గా ఉండాల్సినటువంటి నిజం మారువేషాల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకనంటే అబద్ధం వచ్చి అరెస్ట్ చేస్తుందేమోనని. చాలా దయనీయమైనటువంటి స్థితి. చాలా బాగా రాశారు కవిత్వం. తర్వాత సునీత గంగవరపు గారు ప్రశ్నోపనిషత్తు. ఇక ప్రశ్నించవద్దంటే ఎలా? దుష్ట సంప్రదాయాలు యథేచ్ఛగా ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు ప్రశ్నతో అడ్డు తగలకపోతే ఎలా? న్యాయం అటకెక్కినప్పుడు, అవినీతి అందలమెక్కినప్పుడు ప్రశ్నించకపోతే ప్రాణం పోయినట్లుండదు. సరైన ప్రశ్న సంధించకపోతే సమాజ పురోగతికి చెదలు చుట్టుకోదు. ప్రశ్నయే కదా ప్రక్షాళనకు దారి చూపేది. ప్రశ్నలోనే కదా సమస్త వికాసం పురుడు పోసుకునేది. అక్రమాలకు ఆగ్రహించేది, అమానుషానికి ఎదురొట్టి నిలిచేది చురకత్తి లాంటి ఓ ప్రశ్నే కదా. మలిన మంటని ఐక్య భారతం కోసం, అరమరికల్లేని సుభిక్షిత సమాజం కోసం
చీకటి కడిగిన సూర్యోదయాల కోసం బాణంలా దూసుకొచ్చే చేవ నిండిన ప్రశ్నలే కదా సామాన్యుడికి దన్నుగా నిలబడేది. ప్రశ్నల తూటాలు గర్జిస్తేనే కదా పేద బ్రతుకుల్లో పచ్చని పంట పండేది, వెలుగు పూలు వికసించేది, వెన్నెల ద్వారాలు తెరుచుకునేది. నిక్కచ్చి ప్రశ్నకు ప్రాణం పోస్తేనే కదా సమాధానాలు పరిష్కారం దిశగా పరుగులు తీసేది. బాగుంది. ప్రశ్నించటం సరైన మార్గం అవినీతిని ఎదిరించటానికని ఆ ప్రశ్న యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు గంగవరపు సునీత గారు. తర్వాత శ్రీ మేడిశెట్టి సుభద్రాకృష్ణ గారు, గుంటూరు. శీర్షిక ప్రజాస్వామ్యమా పదునెక్కు. అణుమాత్రం ఆవిర్భావమై ఆరోహణ అవరోహణలతో అనంతాన్ని ఆవహిస్తూ అగ్రగామిగా తానే విర్రవీగుతుంది. ప్రజాస్వామ్యమా పదునెక్కు. పరస్పర సహకారాల ఒప్పందాల్లో హరివిల్లు రంగుల కరప్షన్స్తో ప్రకృతినే మసిమారుస్తూ పరిఢవిల్లుతుంది తానే పచ్చగా. ప్రజాస్వామ్యమా పదునెక్కు. పురిటి నొప్పులలోనే పురుడోసుకుంటూ ఊపిరులతో కరిగి కలిసిపోతూ తనువులన్నీ నేల కొరిగిన అమరమై తానే వెలుగుతుంది. ప్రజాస్వామ్యమా పదునెక్కు. కంచే చేను మేస్తున్నట్లు రక్షణలు అన్నదాతలనే అన్నార్తులుగా మార్చేసే భక్షణలు, మేధో సంపత్తులు సైతం దోపిడీలు, సిరుల పొత్తుతో చట్టాలన్నీ మౌన దీక్షలు. ప్రజాస్వామ్యమా పదునెక్కు. హక్కుల వింటినారి ఎక్కుపెట్టు, అక్రమాల కవచాలు బద్దలు కొట్టు, చీకట్ల తలలు తెగనరికే నవ్య సూరీళ్లకే పట్టం కట్టు. ప్రజాస్వామ్యమా పదునెక్కు. సుభద్రాకృష్ణ గారు, హక్కుల వింటినారి ఎక్కుపెట్టు, అక్రమాల కవచాలు బద్దలు కొట్టు, చీకట్ల తలలు తెగనరికి నవ్య సూర్యుళ్ళకే పట్టం కట్టు అంటూ హక్కుల పోరాటంలో చేరి మనందరం కూడా ఉద్యమించాలంటున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. తర్వాత శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి నుంచి మంచి మత్తేభాలు, సీసపద్యాలు, ఛందోబద్ధమైన కవితలను పంపించారు. విందాం. అవినీతి కంపు, అభివృద్ధి ముంపు. మరిగెన్ మానవ రక్తపున్ రుచిని భీమంబైన వ్యాఘ్రంబులై దురదృష్టం వదియేమో వారలు నయో తోరంబుగా లంచమున్ వెరపున్ వ్యాకులతేమి లేక బిడియంబే లేక నిశ్చింతగా కరమున్ సంగ్రహణంబు సేయుటెల ఆ క్రౌర్యాత్మజా నైజమవు. రెండవది. దొరలే దొంగలు దొంగలే దొరలురా దోచేయగా సర్వమున్ పొరపాటన్న తలంపు లేదు తమకున్ పోటీయే లేదంచు తా బిరుసై బొరుసున్ చూడని జీవితమ్మె కనుచున్ పెట్టిరేగిపోవుం కదా అరయన్ సొమ్ములే శ్వాసగా తలచి లంచాల్మెక్కునో వీరలున్. తర్వాత. నీతికి లేదు చోటు అవినీతియే మెండగు లంచగొండులున్ చేతన కల్గు యత్నములు చేసెడు సంస్థలు పెక్కులుండినన్ తాతకు దగ్గు నేర్పినటు ధార్మిక వాక్కులు నమ్మబల్కుచున్ చేతికి మట్టి అంటకయే చెచ్చెర స్కాముల చేయుచుండిరో. తర్వాత ఒక సీసపద్యం. అవినీతి కంపుతో అల్లలాడుచునుండే యావత్తు దేశంబు అవనికెల్లా చిత్తశుద్ధిని చూపి చిగురుటాకులుగానే చిదిమివేయగలేక చేతగాక నాయకాగ్రగణము నవ్య నాగరికులు విఫలమైతిరి కదా వీడుకొలుప
సువ్యవస్థితమయ్యే చుక్కల దాకెనో కాకమ్మ కబురులే కనగ నిలిచే. ఇందుగలదందులేదనెన్నగా అవినీతి వీరులే జలగలై నిత్యము. ఏంటి పద్యము ఒకసారి మళ్ళీ చదువుతాను నరేంద్ర, తర్వాత ఎడిట్ చేస్తాడు. ఇందుగలదందులేదన ఎన్నగా అవినీతి వీరులే జలగలై నిత్యముగా తిమింగలములై జనులను మృంగుచుండ దేశమేగతి వృద్ధికి దేవిరించు. రాయప్రోలు వారు మత్తేభవంలో అవినీతిని పులి గురించి చాలా గొప్పగా చెప్పారు. మరిగెన్ మానవ రక్తపునృచిని భీమంబైన వ్యాఘ్రంబు. చాలా బాగున్నాయి, చాలా మంచి పద్యాలు. ఓకే. తర్వాత లీలాకృష్ణ గారు తెనాలి నుంచి, శీర్షిక వాగ్దానం. రేపటి రోజుని సైతం నేడే కొనుగోలు చేయదలిచాడు. అవినీతిని ఆశ్రయించి తన కోరికను తీర్చుకున్నాడు. బ్రతుకులోని ఒడిదుడుగులను ధనముతో పూడ్చి సుఖాన్ని ధరించుటకు అవినీతితో చేయి కలిపాడు. ప్రపంచపటంలో ఎక్కడా చోటు దొరకని అవినీతిని తన అధరానికి ఉదరానికి మధ్య ఉన్న మనసనే చీకటి గదిలో పెంచి పోషించాడు. అది మొదలు తన శ్వాస సైతం మలినపడ్డది. అతనిప్పుడు నీటిని చూసినా భయపడుతున్నాడు, గాలిని తాకినా భయపడుతున్నాడు, చివరికి మనిషి నీడను చూసి కూడా భయపడుతున్నాడు. మొలిచిన గింజను చూసినా, కాసిన కాయను చూసినా ఉలిక్కి పడుతున్నాడు. అతని పంచేంద్రియాలు మరియు పంచభూతములు అవినీతికి అడ్డాగా నిలిచాయి. తన చిత్రంలో తను సృష్టించిన స్వార్థం అనే పాత్ర తనకే ఉరిత్రాడుగా మారింది. అతడు పెంచి పోషించిన అవినీతే అతడి ఉనికిని కబ్జా చేసింది. పాదం మోపేందుకు అవినీతి రహిత స్థలం గోచరించటం లేదు. తను కాల్చేసిన నాగరికతను తలుచుకొని తల్లడిల్లుతున్నాడు. మనిషి అని నిరూపించే మనసుని హత్య చేసినందుకు దోషిగా నిలబడ్డాడు. నిన్న మొన్నల్లో నిర్భయంగా కదలాడిన నిజాయితీ యొక్క విలువను గుర్తించటం మొదలుపెట్టాడు. తన కళ్ళలో చేరి తన అడుగులను తప్పటడుగులు వేయిస్తున్న అవినీతి రోగాన్ని ఓడించుటకు తనలోని నిస్వార్థ వైద్యుడిని మేలుకొలిపాడు. తన పోర్ట్ఫోలియో నుంచి అధర్మాన్ని బహిష్కరించటం మొదలుపెట్టాడు. మేకప్ వెనుక దాచుకున్న అసత్యాన్ని ఇకపై తరిమేయదలిచాడు. నిష్కల్మషమైన అగ్నికణం వలె నిత్యం జీవించటం నేర్చుకుంటున్నాడు. ఇకపై అనాటమీ తరగతిలో మనిషి యొక్క అవయవాలతో పాటు మనిషిని కూడా దర్శించాలనుకున్నాడు. ఆ క్రమంలో తనపై తాను పోరాటం మొదలుపెట్టాడు. తనలోని అవినీతిని అంతమొందించేలా వాగ్దానం చేశాడు. తనను నమ్మి తన కోసం ఉదయించే రేపటి భవితను అపహాస్యం చేయను అని ఒట్టు పెట్టుకున్నాడు. లీలాకృష్ణ గారు చక్కని కవిత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనిషి తీస్తున్నటువంటి సినిమాలో స్వార్థం అనేటువంటి పాత్ర సృష్టించాడు మనిషే. తను సృష్టించినటువంటి స్వార్థం అనే పాత్రే ఆ మనిషినే మింగుతోంది అని చెప్పి వాస్తవాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత తుమ్మల సాంబశివరావు గారు, వీరు ఊరి పేరు రాయలేదు ఇక్కడ. తుమ్మల సాంబశివరావు గారు హైదరాబాద్. మన ధర్మం మనకు దూరమైంది, లౌకిక లాలస మితిమీరింది. కడుపు కోతతో తల్లడిల్లుతున్న తల్లిని మార్చురి పుస్తెలు అడుగుతోంది. కలుపు మొక్కలు ఏరేస్తామంటూ వచ్చి పాలు పోసి పెంచింది రాజకీయం విషం కక్కేలా. పెనుభూతమై కబళిస్తున్న సమాజం సహజీవనం చేస్తుంది. చట్టాలే కాదు, రాజ్యాంగం కూడా కాగితాల కట్టేగా చెదలు పట్టింది. మనిషి మెదడులో మందు చల్లాల్సిందే. ఈ పురుగు పుట్టింది మొదట అక్కడేగా. అవినీతి పురుగు అనేది అసలు మూలం ఎక్కడుంది అని చెప్తున్నారు. మనిషి మెదడులోనే ఈ అవినీతి పురుగు మొట్టమొదట పుట్టింది కాబట్టి ఆ మనిషి మెదడుకే మందు చల్లాలి. అది అంటే ఈ చల్లేటటువంటి మందు మందులో మళ్ళీ దాంట్లో కల్తీ ఉండకూడదు. సరైనటువంటి మందు సరైన సమయంలో మనిషి మెదడుకి కొడితే అంటే మనుషులకి చక్కని సందేశాలు
పిల్లలకి మంచి పాఠాలు, గుణపాఠాలు, పెద్దలకి ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలని తుమ్మలవారి ఆవేదన. ఇక ఈ కార్యక్రమంలో చివరిగా శ్రీ కుప్పిలి వెంకటరాజారావు గారు ఆముదాల వలస నుంచి పంపించిన కవిత విందాం. ఇంకా రావణ కాష్టమే అంటున్నారు. మాటల గద్దెలపై చేతలు సుఖాసీనమవుతున్నాయి. జాతరకు ముందు జపం చేసిన కొంగలు చేపల తెప్పలపై కార్తీక దీపాలు వెలిగిస్తున్నాయి. మట్టి కణం శ్వాసతో ముస్తాబైన సింహాసనం మొలక ఒంటికి తెగులు బురద పూసి చోద్యం చూస్తుంది. పుస్తకాల అల్మారాలోకి కార్పొరేట్ చెదపురుగులు దూరి ప్రగతి ప్రవచనాలతో రంధ్రాలు చేస్తున్న పెద్ద బాల శిక్షను పాడె మీద మోస్తూ విదేశీ మేళం వాయిస్తున్న దండధారికి కనిపించేది రాబోయే జాతర సన్నాహాలే. అంతర్జాల గహ్వర గర్జన హోరులో బోల్తా పడిన సృజన పడవకు కఠిన పరీక్షల చిల్లులు. రహదారి విస్తరణ రాళ్లు తగిలి రక్తం చిందిస్తున్న అమ్మోరి భృకుటి. అపార్ట్మెంట్ కబంధునికి చిక్కి చితి పేర్చుకుంటున్న బడుగు కట్టెలు. పల్లె గోధూళికి అభివృద్ధి మంత్రం చదివి గార్ధపాల చేత ఒలింపిక్స్ పరుగులు తీయిస్తున్న కొత్త భూత వైద్యులు. దరఖాస్తు ఆశల ఎరతో భవిత అలలను లాగే ఆన్లైన్ వలలు. సైబర్ పాసెంతో సగటు సమాజానికి మరణశాసనం రాస్తున్న మృత్యుదాతలు. మాతృగర్భానికి సంభావన అడుగుతున్న ఆపరేషన్ థియేటర్. కరెన్సీ కాకతోనే పదునుదేరే సర్జరీ సిజర్స్. మధ్యతరగతి చెమట చుక్కలపై రిసెప్షన్ బిల్లు స్వారీ. లడ్డూలోని నేతి చుక్కలకు కొత్త రెక్కలు మొలిచాయి. హుండీకి కూడా మానభంగం జరిగింది. కన్నతనంపై ప్రేమభావం నెరిసిన జుట్టులో మెరిసే కరెన్సీని మాత్రమే దర్శిస్తోంది. నేలతల్లి ప్రసవించే పచ్చికకు రక్తాభిషేకం చేస్తుంది. నవ దాంపత్యం విడాకుల మెడలో బంగారు హారమై వేలాడుతోంది. ఫైల్ మీది ఆకుపచ్చని అక్షరాలు ఫోన్పే చూసి మురిసిపోతున్నాయి. డెమోక్రసీ గొంతుకు ఉరి బిగించి తృప్తి చెందుతోంది తాయిలం. సాధికారత దోసిట్లోకి మైండ్ గేమ్ వాయనం. బలిమితో చట్టాపట్టాలేసుకొని చేతనను చిదిమేస్తుంది కలిమి. సాంస్కృతిక దహన సంస్కారాలకు సిద్ధమవుతున్న ఈ వికృత భావానికి చితిపెట్టే క్షణం కోసమే నిరీక్షణ. కుప్పిలివారు దేశంలో ఉన్న అవినీతి మొత్తాన్ని ఒక పెద్ద బొమ్మగా పెట్టి మన ముందుంచి చూపుతున్నారు. చాలా చక్కని కవిత, చక్కని ఆవేదనతో కూడినటువంటి కవిత. ఈ అవినీతి అనేది అంతం కావటానికి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నీతి పోరాటం చేయాలనేటువంటి సందేశంతో మన కవులందరూ కూడా నినదిస్తున్నారు. గుంటూరు అమరావతి సాహితీ మిత్రులు, ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ సంయుక్తంగా నిర్వహించినటువంటి అవినీతి వ్యతిరేక కవితల పోటీకి 100 మంది కవులు పాల్గొనటం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ కవులందరికీ కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీ చక్కగా మాకు నిర్వహించడానికి మాకు బాగా సహకరిస్తున్నటువంటి వారు ఇద్దరు. మొదటి వారు గుంటూరు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ గారు. రెండవ వారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. వారు ఈ 100 కవితల్ని చదివి మాకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తరువాత ఈ కవితా పఠన కార్యక్రమాన్ని కూడా అందులో మళ్ళీ మంచి కవితల్ని ఒక 30 కవితల్ని మనం అందులో ఎంచుకొని మొత్తం బహుమతి కవితలతో పాటు 33 కవితల్ని ఒక్కొక్క భాగంలో 11 కవితల చొప్పున 3 భాగాలుగా ఇక్కడ కవితా పఠన కార్యక్రమాన్ని కూడా నాగరాజ్యలక్ష్మి గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షక శ్రోతలందరినీ కోరేది ఏంటంటే, దయచేసి మా వీడియోల్ని మీరు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేకోద్యమ
సత్ఫలితాలు ప్రజలకు అందాలంటే అందరూ కూడా ఈ అవినీతిని వ్యతిరేకిస్తూ నీతి పోరాటం చేయాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి అని మనవి చేసుకుంటున్నాం. నమస్కారం.